హాయ్ అండి, హలో నమస్తే, వెల్కమ్ టు శివ సత్యాస్ కిచెన్. ఈరోజు వీడియోలో నేను ఒక మంచి మిల్క్ షేక్ చూపించబోతున్నానండి. అదేంటంటే డ్రాగన్ ఫ్రూట్ మిల్క్ షేక్ అనమాట. పింక్ డ్రాగన్ ఫ్రూట్ మిల్క్ షేక్ అండి. చాలా సింపుల్గా హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనకి ఈ సమ్మర్లో అయితే దీన్ని మనం చిల్డ్ మిల్క్తో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే మనకి వాతావరణం చల్లబడిపోయింది కాబట్టి నేను నార్మల్ కాచి చల్లార్చిన పాలతో చేస్తున్నాను అనమాట. సమ్మర్లో అయితే మనం చల్లటి పాలు అలాగే ఐస్ క్యూబ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇదేంటంటే మనకి హెల్త్కి కూడా చాలా మంచిదండి. మనకి ఫాస్టింగ్స్ అప్పుడు అలాంటప్పుడు తీసుకుంటే ఫిల్లింగ్గా కూడా ఉంటుంది. ఇప్పుడైతే ఈ మిల్క్ షేక్ ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ మిల్క్ షేక్ కోసం నేను ఒక మీడియం సైజు డ్రాగన్ ఫ్రూట్ని తీసుకుంటున్నానండి. దీనైతే శుభ్రంగా తొక్క తీసేసి మనం ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. మనం ఎలాగా మిక్సీలో గ్రైండ్ చేస్తాం కాబట్టి పెద్ద ముక్కలుగా తరుక్కున్నా పర్వాలేదు, అందుకే నేను ఈ సైజులో తరిగాను. అలాగే కొన్నిటిని చిన్న చిన్న ముక్కలుగా తరిగాను అనమాట. లాస్ట్లో మనం గార్నిష్ చేసుకోవడానికి ఇలా చిన్నగా తరిగి పెట్టుకోవాలి. ఫస్ట్ అయితే ముందు మిక్సీ జార్లోకి మనం తరిగి పెట్టుకున్న డ్రాగన్ ఫ్రూట్ ముక్కల్ని వేసేసుకోవాలండి. ఇక్కడ మీరు తీపి కోసం హనీ అయినా వేసుకోవచ్చు, లేదా నార్మల్ షుగర్, బ్రౌన్ షుగర్ ఏదైనా వేసుకోవచ్చు. డేట్స్ కూడా వేసుకోవచ్చు అండి. ఇక్కడ నేనైతే ఒక 5 డేట్స్ని శుభ్రంగా క్లీన్ చేసేసి లోపల సీడ్స్ తీసేసి వేస్తున్నాను. ఫస్ట్ అయితే ఈ రెండింటిని మనం ఒకసారి గ్రైండ్ చేసేసుకోవాలి. అప్పుడు మనం మిల్క్ యాడ్ చేసుకోవాలన్నమాట. ముందు ఒకసారి వీటిని మెత్తగా గ్రైండ్ చేసేసుకుంటే అప్పుడు మిల్క్ యాడ్ చేసుకుంటే ఇంకా నీట్గా చక్కగా స్మూత్గా ఉంటుంది. ఈ విధంగా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ నేను 250 ml మిల్క్ని అయితే యాడ్ చేస్తున్నానండి. మీరు కావాలంటే ఇంకా ఎక్కువ మిల్క్ వాడుకోవచ్చు. కాకపోతే మనకి డ్రాగన్ ఫ్రూట్ ఫ్లేవర్ అనేది తెలియాలంటే మరీ ఎక్కువ వేసుకోకుండా ఉంటేనే మంచిది. ఇది ఈజీగా ఇద్దరు తాగొచ్చండి. సో ఈ విధంగా నేను పాలు వేసేసి ఇలా గ్రైండ్ చేసేసాను. ఇప్పుడు దీన్ని అయితే మనం సర్వింగ్ గ్లాస్లోకి సర్వ్ చేసుకుని గార్నిష్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఒక గ్లాస్లోకి మనం ఫిల్ చేసేసుకున్న తర్వాత ఇందులోకి నేను ఒక 2-3 వాల్నట్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తున్నానండి. మీరు కావాలంటే వీటిని నానబెట్టుకుని వేసుకుంటే ఇంకా బాగుంటుంది. నేనైతే ఇప్పటికిప్పుడు ప్రిపేర్ చేశాను కాబట్టి ఇలా ముక్కలుగా వేసి చేస్తున్నాను. మామూలుగా అయితే మనం ఇలా వాల్నట్స్ని, బాదంని నానబెట్టుకుని ఈ డ్రాగన్ ఫ్రూట్ ముక్కలతో పాటే గ్రైండ్ చేస్తే ఇంకా మంచిగా నట్టి ఫ్లేవర్తో చాలా చాలా బాగుంటుంది. మీరు కావాలంటే ఇందులోకి ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకోవచ్చు, లేదా పాల మీగడ, మనం ఇంట్లో ఉండే పాల మీగడని కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇంకొంచెం క్రీమీగా కావాలంటే. మనకి వాల్నట్స్ ఏంటంటే చిన్న చేదు గుణం ఉంటాయి కదండి. నానబెట్టి తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి అది కూడా ఉండదన్నమాట. మంచిగా నట్టి ఫ్లేవర్తో చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి. చాలా హెల్దీ కూడా. ఇప్పుడు లాస్ట్లో ఏంటంటే చిన్నగా కట్ చేసిన ముక్కలు ఉన్నాయి కదా, డ్రాగన్ ముక్కలు, ఆ పీసెస్ కూడా వేసేసి నేను గార్నిష్ చేసేస్తున్నాను. అంతేనండి, మనకి మిల్క్ షేక్ అనేది రెడీ అయిపోయింది. హ్యాపీగా దీన్ని ఎంజాయ్ చేయడమే. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో చేయండి. థ్యాంక్ యూ.